అల్లూరి సీతారామరాజు గారు మే 7వ తారీఖు 1924 సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర పోరాటం కోసం 1922-1924 మధ్యలో రంప తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు గారు అలానే అల్లూరి సీతారామరాజు గారు సైన్యం 34కు పైన సాయుధ పోరాటాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన తిరుగుబాటు ఏదంటే రంప తిరుగుబాటు అని చెప్పొచ్చు. సో ఈ కారణంగా అల్లూరి సీతారామరాజుని మంపక సమీపంలో ఒక చెరువు దగ్గర అల్లూరి సీతారామరాజు గారు స్నానం చేస్తుంటే అక్కడ ఆయనను బంధించి రాజేంద్ర పాలెం వద్దకు తీసుకొచ్చి అక్కడ ఒక చింత చెట్టుకు కట్టేసి 100 మంది సిపాయిలు ఒకేసారి అల్లూరి సీతారామరాజుపై దాడి చేయడం అయితే జరిగింది. సో అక్కడ చనిపోయిన అల్లూరి సీతారామరాజుని ఇక్కడికి తీసుకొచ్చారనమాట, కేడిపేట వద్దకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం, ఆయన సమాధి వద్దకే వెళ్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఒక అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఒకటే కాదు, గాం గంటందొర గారి సమాధి కూడా ఉందన్నమాట. గాం గంటందొర గారు ఎవరంటే అల్లూరి సీతారామరాజు గారి ముఖ్య అనుచరులు అనమాట. సో ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ నమూనా. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత శవాన్ని అయితే ఇక్కడ పడుకోబెట్టారు కదా, కాల్చి చంపేసిన తర్వాత అతని ఫేస్ ఎలా అయితే ఉండిందో దాని నమూనానే ఈ విగ్రహం అనమాట. హ్యాస్టీస్గా అలానే ఉంటుంది చూడండి. ఈ స్క్రీన్ పైన కూడా చూపిస్తా చూడండి. మొత్తానికి మనమైతే అల్లూరి సీతారామరాజు అలానే గాం గంటందొర సమాధుల వద్దకైతే వచ్చేసాము. ఒకప్పుడు ఈ సమాధులు ఎలా ఉండేవి చూడండి ఒకసారి. అంటే పూర్వం ఓపెన్గా ఉండే అనమాట ఈ సమాధులు. ఇప్పుడైతే ఇంకొంచెం నీట్గా మరమ్మతులు అయితే చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ జనాలు కూడా ప్రతిరోజు వస్తుంటారు విజిట్ చేయడానికి. ఇది గాం గంటందొర గారి సమాధి అనమాట. ఇది అల్లూరి సీతారామరాజు గారు సమాధి. ఆయన చనిపోయిన తేదీ అలానే ఆయన పుట్టిన తేదీ కూడా అందులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి మనమైతే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎటువంటి దాడులు చేశారు, అలానే ఈయన ఎక్కడ పట్టుబడ్డారు, ఎక్కడ చంపబడ్డారు, ఆ ప్లేసెస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్, ఫాలో, షేర్. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.